నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారతదేశం ఇప్పటిదాకా చేసిన అప్పు 200 లక్షల కోట్లు. చిన్నా చితగా వ్యవహారం కాదు. ఒక 10-15 దేశాల వార్షిక బడ్జెట్తో సమానం. ఏది మన అప్పు. అప్పే ఎంత ఉంటే సంపద ఎంత ఉండాలి? సంపదకు తగిన స్థాయిలో అప్పులు చేస్తున్నావా? సంపదని సృష్టించబోతున్నామని చెప్పి అప్పులు తీస్తున్నావా? మొత్తానికి కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఆర్టికల్ 360 అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన సందర్భం వచ్చేసిందని ఆప్ లాంటి పార్టీలు గొంతెత్తి ఘోషిస్తున్నాయి. అయితే ఆర్టికల్ 360 రాష్ట్రాల మీదే రాష్ట్రపతి ప్రయోగించవచ్చు. బట్ దేశం మొత్తం చేసిన అప్పు మీద ఎవరు ప్రయోగిస్తారు? అందరికీ న్యాయం చెప్పే దేవుడే తాను అన్యాయానికి పాల్పడుతుంటే మరి అంతకు మించిన దేవుడు వచ్చి దాన్ని సరిదిద్దే కార్యక్రమంలో జరుగుతుందా? ఈ రాష్ట్రాలు ఏంటి, రాష్ట్రాలు తీసుకొస్తున్న అప్పులేంటి, దాని మీద ఉన్న వడ్డీల గోలేంటి, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వర్ గారు. నమస్తే నేతి మహేశ్వర్ గారు. బై ప్రొఫెషన్ మీకు చార్టెడ్ అకౌంటెంట్ కూడా. మీకు ఈ అప్పులు, ఈ గోల, వడ్డీలు వీటి మీద బాగా అవగాహన ఉంటుంది. మనం దేశానికి తర్వాత పోదాం, ముందర మన రాష్ట్రానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనలో, నా మాట కాదు, ఇప్పుడు పాలిస్తున్న కూటమి మాట, అది 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. చేసి చేతికిచ్చెళ్ళాడు ఈ కూటమి ప్రభుత్వానికని వీళ్ళు గొంతెత్తి వాపోతున్నారు. చెప్పిచ్చాడా, కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడా? సో 2014 వరకు 1 లక్ష కోట్లు, అది కూడా బైఫర్గేషన్ ద్వారా వచ్చింది. అది కూడా అన్యాయం అంటాను. ఎందుకంటే అప్పుడు చేసిన అప్పులన్నీ కూడా హైదరాబాద్ పెట్టినాయి. అప్పులు తెచ్చుకున్నాం, ఆస్తులు వదిలేసి వచ్చాం, ఓకే. అక్కడి నుంచి వాళ్ళకి 2.5 లక్ష కోట్లు అంటే రేటు పెరిగింది, అప్పు రేటు అనేది పెరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆల్మోస్ట్ ప్రత్యక్షంగా తేవడం, పరోక్షంగా తేవడం, ఇవన్నీ కూడా వాళ్ళు వేసిన లెక్కల ప్రకారమే 10 లక్షల కోట్లు అని చెప్పారు. ముందు 12 లక్షల కోట్లు అన్నా 10 లక్షల కోట్లు అనేది టీడీపీ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. దీని మీదే నేను యాక్చువల్గా ఎలక్షన్ ముందు కూడా నేను ఒక పబ్లిసిటీకి పెట్టాను మామూలుగా. అంటే ఈ 10 లక్షల కోట్ల అప్పుకి ఇంత వడ్డీ అవుతుంది, మన ఆదాయం ఇంత, ఆదాయంలో జీతాలు వడ్డీలు పోను, దమ్మిడి రూపాయి లేదు, ఈ పరిస్థితుల్లో ఇన్ని హామీలు ఇవ్వద్దు అనేది నేను లెటర్ రాశాను. నాట్ ఓన్లీ టీడీపీ, అందరికీ, కూటమిలో కూటమే కాదు, ఈవెన్ వైసీపీకి కానీ, ఈవెన్ షర్మిలారెడ్డికి కూడా రాశాను ఆ రోజు. అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా కూడా. ఎవరు లేదు, ఏంటంటే జనాలకి గ్యారెంటీలు ఇచ్చేద్దాం, జనాలు అయితే గొర్రెలు అనకూడదు కానీ మనందరం గొర్రెలమే, ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ భావం. వెళ్ళిపోయారు వీళ్ళు, ఈయన వస్తే అభివృద్ధి చేస్తాడు చూద్దాంలని నేను కూడా గమ్ముకున్నాను. ఒక 9 months టైం ఇచ్చాను. బట్ 9 months కూడా నేను చాలా లేట్ చేశాను అనుకుంటున్నాను. నిన్న చూస్తే డిసెంబర్ వరకు 98,000 కోట్లు అప్పు తెచ్చాడు ఆల్రెడీ. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మే నుంచి డిసెంబర్ వరకు 98,000 98 ప్లస్ ఈ మంత్లోనే ఒక్క రోజులోనే 6,000 కోట్లు తెచ్చారు. అదే ఇంకా హైయెస్ట్. ఒక్క రోజులోనే ఆల్మోస్ట్. ఇంకా ఏదో లిమిట్ ఉంటుంది కదండి, ఏమీ లేవు. నేను అనేది అది కూడా జనరల్గా నా జీడిపి బట్టి లేదా నాకున్న అప్పుల స్థాయిని బట్టి, నాకు వెసులుబాటు బట్టి కేంద్రం ఏం చూసి 6,000 కోట్లు ఒక్క రోజులో ఇచ్చారు? సో ఏమీ లేదు, జస్ట్ వాళ్ళకున్న నెక్సెస్ అంటే, సో అవుట్ రైట్గా కేంద్రం కూడా అప్పులు తెస్తూ ఉంది, వీళ్ళని కూడా అలా చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు. దొంగలు కలుసుకున్నట్టు మొత్తం మీద భవిష్యత్తు సస్టైనబిలిటీ అనేది పోయిందని. జగన్మోహన్ రెడ్డి అప్పుల రేటుకి, అప్పుల వేగానికి, కూటమి వేగానికి మధ్య జగన్మోహన్ రెడ్డి అప్పుల వేగం 100% ఉంటే ఈ కూటమిది ఒక 130, ఇది ఇంకొంచెం పెరిగి 150. ఇంకా సూపర్ 6 అమలు చేస్తాను, అమలు చేయటం మొదలు పెడితే 150 రేట్లు వెళ్తుంది. సో అక్కడ 100 ఉంటే 150 రేట్ వెళ్తుంది. ఇక్కడ అవుట్ రేట్కి వచ్చాక ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2014 ముందు మన రేటింగ్ 4-5 ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ దేశంలోని చివరి ఉన్నాం. బీహార్ మనకంటే హై ఉంది. ఇప్పుడు బీహార్ టాప్లో ఉన్నారు. వాళ్ళు వచ్చిన ప్రతి రూపాయి అభివృద్ధికి 2014 సమయానికి 2014 సమయానికి 4వ స్థానంలో ఉన్నాం. సో 15కి ఇంకా అక్కడి నుంచి మన తగ్గించుకుంటా వచ్చేసి 10కి 7కి 8, 9, 12, ఈవెన్ 2018 పసుపు కుంకుమ నుంచే అరాచకం మొదలైంది. ఇంకా అక్కడి నుంచి మొదలై ఈరోజు వచ్చే దేశంలోనే దివాలా స్థాయిలో ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏంటంటే డెట్ సస్టైనబిలిటీ అని రిపోర్ట్. అది అంటే ఇంట్రెస్ట్ పెరిగే రేట్లో ఆదాయం పెరగట్లేదు, ఆదాయం పెరిగేది వేరు, ఇంట్రెస్ట్ పెరిగేది వేరు. దాంతో ఒక టైంకి ఫ్రీజ్ అయిపోతుంది. ఇంక మనకు అప్పు రాదు, మన
వచ్చింది కూడా ఇది. దీనికి కొత్తగా ఏం చెప్పి ఎలిజిబిలిటీ కూడా కోల్పోతాం కదా. ఆల్రెడీ కోల్పోయాం. నేను 2020లోనే 2022లోనే కోల్పోయాం. మన ఎఫ్ఆర్బిఎం లిమిట్కి దీనికి మనకి మ్యాచ్ అంతా కూడా అయిపోయింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావాలని అదంతా తొంగలో దొక్కే. అసలు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏమి లేవు, మొత్తం ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. ఎఫ్ఆర్బిఎం అనేది శానిటీ ఆల్సో, క్రెడిబిలిటీ ఆల్సో. ఎందుకంటే ఇంత అప్పు ఇచ్చారంటే నేనేమంటానంటే ఈ బాధ్యత అంతా కూడా కేంద్రం ఉంది. ఇప్పుడు ఒక రాష్ట్రం ఇంత స్థాయికి అడుక్కునే స్థాయికి మీరు ఇందాక అన్నారు అంటే బొచ్చు చేతిలో పెట్టే పరిస్థితికి వచ్చారన్నారు. ఇప్పుడు నా భయం బొచ్చు ఉంది చేతిలో, వీళ్ళ దెబ్బకు రేపు బొచ్చు కూడా పోతుందేమో, నా అబ్బాయి మా పిల్లలు కానీ రేపు నా మనవాళ్ళు కానీ మునిమన్న వాళ్ళు కానీ వీళ్ళు మూయాల్సి వస్తుంది అన్నది భయం. సార్, ఆంధ్రప్రదేశ్లో సగటు పౌరుడి నెత్తి మీద అప్పు భారం ఎంత ఉంది? సో ఇప్పుడు నేను ఒక ప్రెస్ మీట్లో పెట్టాను, అది ఈనాడులో వచ్చేది ఈ సంగతి. ఒక్కొక్క కుటుంబం మీద 6 లక్షల అప్పు ఉందని వచ్చింది. ఇప్పుడు యావరేజ్గా తీసుకున్నా కూడా అది 7-8 లక్షలు ఉంది ఒక్కొక్క కుటుంబం మీద. సో ఈ మొత్తం అప్పును కానీ బై నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చేస్తే అది 10 దాటిపోయింది. అంటే వాళ్ళ మీద అప్పు పెరుగుతుందని వాళ్ళకే తెలియదు జనాలకి. ఇప్పుడు వాళ్ళకే నాకు ఈరోజు 1000 రూపాయలు వస్తున్నాయి, 2 రూపాయలు వస్తున్నాయి, ఇదొక మత్తు. రెండోది పార్టీ మత్తు, మూడోది కులం మత్తు, నాలుగోది పార్టీ అభిమానం. అంటే నాయకుడి మీద ఒక నాయకుడిని చూసేది, నాయకుడు నమ్ముతారు వాళ్ళు. అట్లా సంభవం నేను ఎందుకో డిఫర్ అవుతున్నానండి. అంటే మీరు అంటున్న మాటలతోటి మీరు అనుభవజ్ఞులైన చార్ట్ అకౌంటెంట్, ఎలాగో చంద్రబాబు గారు అనుభవజ్ఞులైన పాలనాధ్యక్షుడు. ఆయన ₹1 అనవసరంగా ఖర్చు పెట్టాలని ఎప్పుడు ఆయన గడిచిన ప్రభుత్వాల్లో ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఆయన అనుమతించడు కూడా. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఎకానమిస్ట్ కాబట్టి రాష్ట్రానికి మేలు చేసే విధంగా తాను తీసుకొచ్చే రూపాయి ఉండాలనుకుంటారు, కానీ అది రాష్ట్రం నెత్తి మీద కుంపటి మాదిరి తయారవుతుందని ఆయన అనుకోరు కదా. అలాంటి ఆలోచన చేయరు కదా ఆయన. ఇదే చెప్పాలి. 2004 ముందు చంద్రబాబు నాయుడు ఫేస్ ఫ్రంట్లో పెట్టి ఆయన ముందు పెట్టేసి ఆయన వెనక వాళ్ళ అబ్బాయి లోకేష్, పీకే టీము, రాబిన్ ఎవరైతున్నారో ఈ కన్సల్టెంట్లంతా కూడా కూర్చొని అంటే ఒక అసలు ఆ చర్చ కూడా లేదు ఆ పార్టీలో. ప్రైవేట్ లిమిటెడ్ అయిపోయాయి. జగన్ రెడ్డి అలాగో ప్రైవేట్ లిమిటెడ్ అయినా ప్రైవేట్ లిమిటెడ్. ఆబ్వియస్గా ఫ్రంట్ లైన్లో ఆయన ఉన్నాడు. ఆయనకి ఏం చెప్పారు, గెలవటానికి ఇవన్నీ కాదని ఆయన కాంప్రమైజ్ చేశారు ఆయన. అంటే అసలు ఇది పరిపాలన చంద్రబాబు నాయుడు తరహా పరిపాలన కాదు. టూ ఫ్రాంక్. అదే అందుకని అందరికీ వాస్తవం తెలిసింది. ఎందుకంటే ఈ డెసిషన్స్, ఈ నిర్ణయాలు ఇంతంత ఆయన అయితే ఒక అసెస్మెంట్ వేస్తాం, మనకు వచ్చేదంతా పోయేదంతా చూసుకొని హామీలు ఇచ్చే పరిస్థితి ఉండేది ఆయన. అది లేదు కాబట్టే భయపడాల్సిన అంశం అనేది నేను చెప్తాను. ఎందుకంటే 2004 ముందు ఆయన తెచ్చిన ప్రతి రూపాయి కూడా అప్పు తెచ్చిన అభివృద్ధి చేశాడు. హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే ఆయన చేసిందే కదా. అది మనందరం కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం ఆయన. అంటే అప్పుడు ఆయన 2024లో వచ్చిన అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయనకు ఒక పెద్ద గుదిబండ ఆయనకి నెత్తి మీద పెట్టేసిన పరిస్థితి అదే సూపర్ 6. ఆ సూపర్ 6 అమలు విషయంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఏమన్నా నిస్సహాయత ఎదురయ్యే ప్రమాదం మీకు ఏమైనా కనిపిస్తుంది? ఇప్పటికే ఇంత తప్పయింది. ఇంకా సూపర్ 6 అంటూ మొదలుపెట్టి ఇప్పటికి కొన్ని మొదలుపెట్టు, అది ఇంకొంచెం మొదలుపెట్టినప్పుడు ఆబ్వియస్గా ప్రత్యక్షంగా తెచ్చే అప్పులే 1,50,000 కోట్లు. సార్, ₹1 అప్పు తెచ్చినా అది అభివృద్ధికి పెట్టాలి. అభివృద్ధిలో ఒక 40% పెట్టి 60% ఖర్చులు అన్నా పర్లేదు. అసలు 100% కూడా డే టు డే ఎక్స్పెండిచర్ ఇస్తా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇప్పుడు తీసుకొస్తున్నది, ఇప్పటిదాకా తీసుకొచ్చింది, ఇప్పుడు తీసుకొస్తున్నది, ఇక ముందు తీసుకురాబోయేది కూడా డే టు డే ఎక్స్పెండిచర్కి మాత్రమే. నేను అదే కదా, ఏముంటాయండి డే టు డే ఎక్స్పెండిచర్? సాలరీస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అన్ని పెంచేశారు. ఇప్పుడు పెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ వాళ్ళు శాలరీలు ఉన్నాయి, మంది వేరు, అక్కడ వేరు, ఇక్కడ వేరు స్లాబ్. వాళ్ళ పోటీకి ఇక్కడ పెంచేశారు. ఓకే, ఖర్చులు పెంచే విధానం. ఇప్పుడు సపోజ్ సలహాదారులు, ఇంకా కార్పొరేషన్లు, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్, మళ్ళీ డివిజన్ కార్పొరేషన్లు, ఇవన్నీ కూడా అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచరే కదా. అంటే నేను అనేది దుబారా ఖర్చులు, అరాచకం చెప్పాలంటే. సలహాదారులు ఇవన్నీ కూడా రెవెన్యూ లీకేజ్. జస్ట్ ఇద్దరిని ఆయన నియమించిన సలహాదారులు, ఒక ఆయన ఏబి వెంకటేశ్వర గారు, ఇంకో ఆయన లేదు. మీరు ఆ డేటా తీస్తే తెలుస్తుంది. డేటా తీస్తే జగన్మోహన్ రెడ్డి లాగా మరీ అరాచకంగా 1200 మంది సలహాదారులను పెడతారని నీకు ఆల్రెడీ నిన్న కూడా న్యూస్ వచ్చేసాయి. అంటే ఫేజ్ బై వస్తా ఉంది. నేనంటే అసలు ఇన్ని కార్పొరేషన్లు ఆల్రెడీ గవర్నమెంట్ పోర్ట్ఫోలియో మినిస్టర్ ఉన్నాడు కదా. మినిస్టర్ ఉన్నప్పుడు మళ్ళీ మినిస్టర్ కింద మళ్ళీ ఇన్ని కార్పొరేషన్లు ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఏం లేదు, ఆ కార్పొరేషన్లు పెట్టిన ఉదాహరణ ఏంటంటే ఇక్కడ నాకు ఇంకా చెప్పదలుచుకుంది. ఒక కార్పొరేషన్ పెడతాం, సపోజ్ ఒక సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే 6,000 కోట్లు తెస్తాం. కార్పొరేషన్కి గవర్నమెంట్కి సంబంధం ఉండదు, ఇది ప్రైవేట్ లిమిటెడ్, అంటే లిమిటెడ్ లయబిలిటీ. 5,000 కోట్లు తెచ్చేస్తాం. 5,000 కోట్లు తెచ్చేసేది పుల్లారెడ్డికో
వెంకారెడ్డికో నాయుడుకో చౌదరికో కింద కొట్టేస్తారు బినామీ కంపెనీల కింద. మొత్తం మనీ అంతా డ్రా చేసేసేది అయిపోయేది. అటు లెక్కలేరు. ఒక లెక్కలు వేసినా కాగేదో నరిచినా కూడా అది పడుచుకునే వాళ్ళు ఉండరు. ఆ చర్చ కూడా జనాలు కూడా ఏమనుకుంటారంటే అవినీతే ఉందండి, ఇది కామన్ అందరు చేసేది కదండి, ఆయనకంటే ఈయన బెటరు, ఈయన ఇంకా బాబు గారు అయితే బాగా చూస్తారు. ఇదే విధానం అప్పు తేవడం వెళ్ళిపోవడం మొత్తం కిందకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ క్రైమ్ నేను చెప్పాలంటే టెర్రరిజం అంటే దానికంటే దారుణం. ఆర్థిక ఉగ్రవాదం అంటారా? దానికి నేను అనేది మామూలు టెర్రరిజం. 10 మందిని చంపేస్తున్నాడు. మసూద్ అజర్ గడ పాకిస్తాన్లోనే ఉంటాడు, ఇక్కడ 10 మందిని, అది కూడా 10 మందిని చంపడానికి వాళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి ఉండాలి. బట్ వీళ్ళు కావాలని ఒక సిండికేట్గా అన్ని వర్గాల్ని, అన్ని సెక్షన్స్ని, ఈవెన్ అపోజిషను, పొలిటికల్ రూలింగ్ పార్టీ, ఆ సంబంధించిన అన్ని సెక్షన్స్ కూడా ఒక సిండికేట్గా ఫామ్ అయ్యి మొత్తం మొన్న చెప్తున్నారు అరెస్ట్ చేయాలంటే 90% అధికారులను అరెస్ట్ చేయాలంటున్నారు. అంటే టోటల్ సిండికేట్లో ఆల్మోస్ట్ 100%లో 90 ఉంటే 10% ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళు బయటకు వెళ్ళిపోయే పరిస్థితి, వాళ్ళు చేసే పరిస్థితి, అసలు కుదిరితే వాళ్ళు కూడా డ్రాప్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది అరాచకం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఇది ఇప్పటిదాకా మీరు సమస్య చెప్పారు సార్. నేను ఇప్పుడు దేశం దగ్గరికి వస్తాను. రాష్ట్రం వరకు చెప్పారు. ఆర్థిక ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంది కాబట్టి 360 ప్రయోగించాలి ఏపీ మీద అంటున్నారు. ప్రయోగిస్తే నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏంటి చెప్పండి. ఆర్టికల్ 360 ఎప్పుడంటే జనరల్గా 1930లో యుఎస్లో ఒకసారి వచ్చింది. అప్పుడు క్రైసిస్ వచ్చినప్పుడు అక్కడ పెట్టిన పని, దాన్ని మైండ్లో పెట్టుకుని బాబాసాహెబ్ ఆ రోజే అసెస్ చేశాడు. ఎవరన్నా రేపు ఇంకో స్టేట్ వచ్చి అడ్డగోలుకి వెళ్ళిన పరిస్థితి ఉంటే సెంట్రల్ పవర్ ఇచ్చినాడు. వాటిల్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఇది ఒక ప్రొవిజను. ఈ ప్రొవిజన్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి గారిని సిఫార్సు చేస్తే సింపుల్ ఒక రాష్ట్రం తాలూకా డెట్ సస్టైనబిలిటీ లేదా ఏదైతే ఉందో అది దారుణంగా ఉన్న పరిస్థితుల్లో దే కెన్ ఇన్వోక్. అది ఆల్రెడీ ఉంది, ఎందుకంటే నీతి ఆయోగ్ రిపోర్ట్లోనే ఉంది. దారుణంగా ఇంట్రెస్ట్ కూడా పే చేయలేని పరిస్థితికి వచ్చారన్నది ఉంది. రెండోది వచ్చేకి డిజార్డర్, తెచ్చిన మనీని విచ్చలవిడిగా చేయటానికి కార్పొరేషన్ తాలూకా అకౌంట్స్ ఏది కూడా అయిన పరిస్థితి. ఆ ప్రూఫ్ చాలు. ఈ 2 ప్రూఫ్లు కానీ మేము పెట్టుకొని కానీ గవర్నర్ లేదా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి కానీ ఇన్వోక్ చేయండి ఆర్టికల్ 360 అని అడిగినప్పుడు పార్లమెంట్ పెట్టేసి సింపుల్ మెజారిటీతో అది అయిపోయింది. దీనివల్ల మనకేంటి ఆంధ్రప్రదేశ్కి అంటే జనరల్గా అయితే ఒక ఆర్థికంగా అవగాహన ఉన్నవాళ్ళుగా నన్ను దివాలా ప్రకటించిందని చెప్పుకోకూడదు. బట్ చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే దీనికంటే అదే బెటర్ అనిపిస్తూ ఉంది మనకి. దివాలా తీసినట్టయితే ఒక సెంట్రల్ ఏజెన్సీలు వస్తాయి, ఈ పెట్టే ఖర్చు ఏంటనేది వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ ఎక్స్పర్ట్స్ వచ్చినప్పుడు బడ్జెట్ ఇంత, బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, అప్పులు ఇంత తెచ్చుకోవాలి, తెచ్చినప్పుడు దీనికే పెట్టాలి. ఈ సలహాదారులు, ఈ కార్పొరేషన్లు, ఈ గోల, ఈ వేస్టేజ్ ఆఫ్ ఖర్చులకి ఒక ఎక్స్పర్ట్ టీంని పెడతారు. ఆదాయాన్ని ఎలా తగ్గించు, బడ్జెట్లో 30% అవినీతి ఉంది. 2,50,000లో 30% అవినీతిని కానీ ఎలిమినేట్ చేస్తే ఒక 60,000-70,000 కోట్లు అన్ఫ్రీజ్ అవుతుంది కదా. ఆబ్వియస్గా అప్పులు తేవాల్సిన పని లేదు. అంటే అవుట్ రైట్గా అప్పుల్లో వెళ్తున్న స్టేట్ని బ్యాక్ తీసుకొచ్చే పరిస్థితి ఒక్క ఆర్టికల్ 360 ఇంపోజ్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంపోజ్ చేయాలనేదే మేము మా సైడ్ అయితే మేము దాని మీదనే ప్రతిపాదన పెట్టాలనేది చెప్పదలుచుకున్న అంశం. రైట్. మహేష్ గారు ఒక విషయం చెప్తున్నారు మీరు ఏంటంటే, ఓకే మీరు అన్నట్టు కేంద్రం రాష్ట్రపతి ద్వారా ఈ దాన్ని ఏమంటారు ఆర్టికల్ 360 ఇన్వోక్ చేయించే ప్రయత్నం చేస్తే రాష్ట్రం ఏమన్నా చేతులు కట్టుకుని కూర్చుందా? ఇక్కడ ఏమన్నా చేతులు కట్టుకుని కూర్చుందా? ఇక్కడ ఒక రాష్ట్ర అవసరాలని దెబ్బతీసే విధంగా కేంద్రం కనుక వ్యవహరిస్తే, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే రాష్ట్రం ఎందుకు కూరుకుంటుంది? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఈరోజు ఈ రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీల బలం ఆధారంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడింది. కర్ర పీకేస్తే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. ఆ విషయం వాళ్ళ గమనంలో ఉండదా? ఇక్కడ నేను పార్టీకి కూడా చెప్తా ఉన్నాను, కూటమి పార్టీకి, మీకు నెత్తి మీద ఇంత బరువు ఉంది, ఈ బరువును తీసి పక్కన పడేస్తేనే మీరు పరిపాలించగలరు. ఈ బరువు కంటిన్యూ అయిపోతే మళ్ళీ 29లో జగన్మోహన్ రెడ్డి అవలీలుగా గెలుస్తాడు. మీకు ఈ బరువు దించుకునే మార్గం ఏంటంటే ఆర్టికల్ 360 ఇంపోజ్ చేయించుకోవడం. చేయించుకున్నప్పుడు ఆర్టికల్ 360 ప్రకారం ఈ అన్నెసరీ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అని కూడా ఎలిమినేట్ చేసి విసులుబాటు వీళ్ళకి వచ్చేస్తారు. ఇప్పుడు నేను బ్యాంక్రప్ట్ అయ్యాను, దయచేసి ఆర్టికల్ 360 ప్రయోగించండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అర్జీ పెట్టుకోదు కదా. అర్జీ పెట్టుకోదు కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను ఒక వ్యాపారం చేసి అప్పు ఒకటండి, ఎవరు నాకు దొంగతనం చేస్తాడు, అయ్యా నేను దొంగని నేను ఎగ్జాంపుల్ వ్యాపారం చేశాను, అప్పు అయిపోయాను, నన్ను అప్పులో వాళ్ళందరూ ఎంట పెడతా ఉన్నారు.
నేను ఐపీఎందుకు పెడతాను, నన్ను వీళ్ళ నుంచి కాపాడండి అని, అంతేనా? సో మంది కూడా అదే కదా, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ బిల్లులు ఇన్ని పెండింగ్ ఉన్నాయి. మీ ఉద్దేశం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఐపీకి వెళ్తుందా? వెళ్ళిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు 1,50,000 కోట్ల బిల్లులు పెండింగ్. ఆ కాంట్రాక్ట్ వర్క్లు చేసిన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరూ కూడా చాలా మంది ఊరేసుకుని చచ్చిపోయారు. రైట్ అండి. ఈ 1,50,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఈ 8 నెలలు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాల పర్యవసానం అది. ఆ పర్యవసానం వచ్చినా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ప్లాన్ చేసుకొని ఖర్చు తగ్గించుకొని మనం ఒక సిమ్టమ్స్ ఇవ్వాలి ప్రజలకి. అతను ఇన్ని చేశాడు, మేము చేయం, కార్పొరేషన్లు పెట్టాం, తీసేస్తాం మొత్తం, లేదా అంత సలహాదారులు ఇచ్చారు నేను ఇవ్వను, అవినీతి ఆల్మోస్ట్ నేను మైనర్ చేయడానికి ట్రై చేస్తాను, రెవెన్యూ లీకేజ్ లేకుండా చేస్తాను. ఎగ్జాంపుల్ పిల్ఫరేజ్. జగన్మోహన్ రెడ్డి ఇసుక పాలసీ ఉంది, ఇసుక పాలసీ లేదని విధానాలు తప్పు ఉంటే చర్చ చేయి. అసలు ఉచిత ఇసుకనే ఏం కానీ అక్కడ రెవెన్యూ పోతుంది కదా, రెవెన్యూ లీకేజే కదా. ఉచిత ఇసుకనం కానీ ఉచిత ఇసుక నిజంగానే వస్తుందా? ఆ పార్టీ కార్యకర్తలు మళ్ళీ సిండికేట్గా ఫామ్ అయిపోయి అదొక ఎమ్మెల్యేకి నాకు తెలిసి రాదండి, ఎందుకంటే ఇసుక ఫ్రీ ఏమో కానీ ఆ లారీకి అయ్యే ఖర్చు, ఆ లారీలో ట్రాక్టర్కి అయ్యే ఖర్చు తడిసి మోపడవుతుంది. సో అందువల్ల ఏమవుతుంది, అక్కడ సిండికేట్. అలాగే లిక్కర్ ఉంది, లిక్కర్ అతను చేసిన పాలసీలో ఏదన్నా రెవెన్యూ లీకేజ్ ఉందనుకో, లిక్కర్ గవర్నమెంట్ చేసేది అది. ఇప్పుడు ఏం చేసావు, ఇంటికి వీళ్ళకి ఇచ్చేసావు, కార్యకర్తలకు మీ పార్టీ వాళ్ళకి ఇచ్చేసావు. అంటే గవర్నమెంట్కి రావాల్సింది ఇటు వెళ్ళిపోయే పరిస్థితే కదా. అంటే ముందుకెళ్ళాలి కానీ వెనకెళ్ళే విధానం ఇవన్నీ కూడా ఏంటంటే మనం వెళ్తున్నామని ఒక చిన్న టెస్ట్ సార్, ఒక డాక్టర్ వెళ్ళినా కూడా సిబిపి రిపోర్ట్ తీస్తే అర్థమైపోద్ది ప్రోగ్రెస్ వెళ్తుందా బ్యాక్ వెళ్తుందా అనేది. చార్ట్ అకౌంటెంట్ కూడా అంతే, మేము చెప్పాలంటే ఆర్థికంగా కొన్ని ఇండికేటర్ చూసుకొని ఇది బతుకుతుందా చచ్చిపోతుందా అని చూసి బతకటానికి ఏం చేయాలో చేయాలి. బట్ ఈయన బతకడానికి చేయట్లేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. మీరు అడగండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకి ఆర్థిక సంక్షోభాలు ఎన్నో చూసారు ఆయన. నేననేది ఇప్పుడు మీరు ఆయన నోటీస్కి వెళ్తే ఆయన దీన్ని ఆల్రెడీ ఉన్నాయి, ఆయనకి డెసిషన్ మేకింగ్ పవర్ లేదు. మళ్ళీ మేము చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గొప్ప నాయకుడు, ఆయన ముందు పెట్టేసి బ్యాక్ ఎండ్లో మొత్తం కన్సల్టెంట్ రాజకీయాలు రన్ చేస్తూ ఉన్నాడు. సో ఈయన ఫ్రంట్ లైన్ ఉంటారు. గొప్ప చెప్పాలంటే ఆయన ఇన్నేళ్ళు సంపాదించుకున్న క్రెడిబిలిటీ అంతా కూడా సున్నా చేసే పరిస్థితుల్లో హ్యాపీగా ఈ వారసులు ఎవరైతే ఇప్పుడు రాజశేఖర రెడ్డి లెగసీని ఎలా అయితే వాళ్ళ వారసులు జీరో చేశారో, ఈయన లెగసీని ఈయన వారసులు అదే చేసే పరిస్థితి. అందువల్ల చంద్రబాబు నాయుడికి తెలియంది కాదు ఇవన్నీ, కాకపోతే గెలవాలన్న దాంతో ఆ రోజు హామీలు ఇచ్చారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ హామీలు అమలు చేయకపోతే ఏందన్నట్టు వెళ్ళారు. ఆయన అయితే సతమతం అవుతా ఉన్నాడు. మనం అదైతే ఆయన చేయట్లేదు అనేది కాదు కానీ, బట్ ఆ డెసిషన్ ఆయన మనస్ఫూర్తిగా ఇలాంటివి అంగీకరిస్తారని నేను అనుకునేది సార్, ప్రేమ చాలా గొప్పది. ఇప్పుడు నా వారసుడికి నేను పదవి ఇవ్వాలి, నాకు ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడైనా కాంప్రమైజ్ అయిపోతాం. ఫ్యామిలీ సెంటిమెంట్తో లేదన్నిటితో కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆయన కాంప్రమైజ్ అయిపోయాడు. అంటే వాళ్ళ వారసుడికి రాజకీయ స్టేట్మెంట్కి ఇప్పుడు బీజేపీతో ఎందుకు అటాచ్ అయిపోయాడు అవుట్ రైట్గా? 2019లో మిమ్మల్ని ఓడిపించింది వాళ్ళే, మిమ్మల్ని అరెస్ట్ అవ్వడానికి జిఎస్టీ తాలూకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సెంట్రలే కదా. మరి ఇన్నున్నా మళ్ళీ బీజేపీతో అంతా అంటే బీజేపీతో ఉంటే గెలుస్తాం, గెలిచినప్పుడు ఆబ్వియస్గా గెలిపే పరంపర ఉంటే. సో మీరేం చెప్తున్నారంటే ఒక కాన్ఫ్లిక్ట్, ఒక ఘర్షణ వస్తుంది. రాజకీయ ప్రయోజనాలకి రాష్ట్ర ప్రయోజనాలకి మధ్య జరిగే ఘర్షణలో భాగంగా చంద్రబాబు గారు నలిగిపోతున్నారు. రాజకీయ ప్రయోజనాల వైపు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మేము ఇంతలా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది దీని మీద చర్చ రావాలి, ప్రజలందరికీ చర్చ. మీరు అన్నారు ఫెడరల్ స్ఫూర్తి, రాష్ట్రాల ప్రయోజనాలు ఇదే కదా. నేను ఒకటి అడుగుతానండి, ఆర్టికల్ 360 రాష్ట్రం మీద ఇన్వోక్ చేయడానికి రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలి త్రూ పార్లమెంట్ అంటున్నారు. నేను అంగీకరిస్తాను. రాష్ట్రపతి సిఫార్సు చేస్తారు, కేంద్ర ప్రభుత్వం కాదు. రాష్ట్రపతి సిఫార్సు చేస్తారు. మనం రాష్ట్రపతిని అప్రోచ్ అయ్యి లేదా మనం కోర్టులో ప్రొసీడ్ అయ్యి మనం కానీ వెళ్తే, నేను అనేది వాలంటరీగా, ఇప్పుడు ఇవేమి మనం ఏం చేయకపోతే రాష్ట్రపతి కూడా ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకోవచ్చు కదా. మనం రాష్ట్ర పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని చూసి నిర్ణయం తీసుకోవచ్చు కదా. మనలాంటి వాళ్ళం రాష్ట్రపతికి తీసుకెళ్ళి ఒక రిపోర్ట్ ఇవ్వాలి, మేడం ఇది మా స్టేట్ అయితే సస్టైనబిలిటీ ఎప్పుడో పోయింది, ఇలా ఉంటే అవుట్ రైట్గా దేశంలో దివాలా తీసే పరిస్థితి. మనం ఇచ్చినప్పుడు ఆ కన్విన్స్ అయినప్పుడు దే విల్ రిఫర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోత్ హౌసెస్లో పెట్టినప్పుడు దాన్ని అప్రూవ్ చేసి డిస్కస్ చేసి అట్లీస్ట్ డిస్కషన్కి వచ్చినా కూడా రాష్ట్రపతి అలర్ట్ అవుతుంది కదా, రాష్ట్రం అలర్ట్ అవుతుంది కదా. ఇప్పటి వరకు ఏంటంటే ఆ చర్చ రావట్లేదు కదా అనేది వీళ్ళ ధీమా. అంటే మొన్న నేను చెప్తా ఉంది, అప్పులు అంటే ఈ బోరింగ్ టాపిక్ అండి. అలా అంటే మనం చచ్చిపోతున్నాం, మునిగిపోతున్నాం అంటే బోరింగ్ టాపిక్లా మిగిలిపోతాం, కరెక్ట్ కాదు కదా. అందువల్ల దీని మీద చర్చకి రావాలి. ఇప్పుడు మనం దీని మీద తీసుకురావడానికి మన ప్రయత్నం అంతా కూడా. నేను ఒకటి అడుగుతాను, ఒక ప్రశ్న అడుగుతాను.
సరే, ఇంత ఇంత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా సపోర్ట్ చేయడానికి? కేంద్రానికే లేదు కదా. ఇప్పుడు నేనేమంటాను, నేనే దొంగనైతే నువ్వు దొంగతనం చేయొద్దని ఎలా అంటాను? సింపుల్గా నేనే అదే పనిలో ఉన్నాను. ఇప్పుడు నేను మందు తాగుతాను, మా అబ్బాయిని మందు తాగుద్దంటే ఊరుకుంటాడా? నేను నీళ్ళు గోగుతాను, మా అబ్బాయిని నా జీవితో ఊరుకుంటాడా? కాదు కదా. కేంద్రం అదే పరిస్థితిలో ఉంది. కేంద్రం 58 లక్షల కోట్లు, 58 లక్షల వేల కోట్లు ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 200 లక్షల కోట్లు తెచ్చారు. అది మీరు చెప్పేది మోదీ గారు మొదటిసారి ప్రధానమంత్రి 2014 వరకు బాధ్యతలు తీసుకోక మునుపు 58 లక్షల కోట్లు, 58 లక్షల కోట్లు ఇప్పుడు 200 లక్షల కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 150 లక్షల కోట్లు. అంటే నేను క్యాల్కులేట్ చేశాను నిన్న, ఈ 10 ఏళ్ల 200 లక్షల కోట్లు ఇంటూ 8% వడ్డీ వేసిన సంవత్సరానికి 16 లక్షల కోట్లు వడ్డీ వస్తూ ఉంది. మన ఆదాయమే 25-30 కూడా లేదు. మనకు వచ్చే జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అన్ని కలిపి. మీరు చెప్తుంటే ఇదేదో దమ్మిడి వ్యవహారం. నిన్న బడ్జెట్ మన కేంద్ర బడ్జెట్ 50 లక్షల కోట్లు, దాంట్లో 16 లక్షల కోట్లు వచ్చేకి వడ్డీకి పోతుంది భవిష్యత్తులో. ఇప్పుడు బడ్జెట్ జనరల్ గా 50 ఉన్నప్పుడు 50% ఎక్స్పెండిచర్ ఉంటాయి, శాలరీలు కానీ అవి కానీ. సో అందులో 18 లక్షల కోట్లు మిగులుతుంది. సో ఎక్కడ మిగులుతుంది? నేను అనేది 50లో 25 లక్షల కోట్ల ఖర్చులకు పోతే మీరు చెప్పిన లెక్కలోకి వస్తా 50 లక్షల కోట్లు కాదు చెప్పేది, 16 లక్షల కోట్లు వడ్డీలకు పోతుంది, చెల్లించాలి కదా. అది పోను ఎంత మిగిలింది? ఇంకా 34 మిగిలింది. దాంట్లో 25 శాలరీస్, డే టు డే ఎక్స్పెండిచర్ పోతే 9 ఉంది. ఆ 9 కూడా వీటికి సరిపోతుంది. డిఫెన్స్ వీటికి అవసరాలు ఉంటాయి కదా. దేశంలో అన్ని ఎగిరిపోయాయి. సంక్షేమము, రైతు గాని ఏది ఉండదు. అంటే ఒక దేశం 9లో 6 లక్షల కోట్లు దీనికి డిఫెన్స్ పోతే ఇంకా 3 లక్షల కోట్లు ఉంటుంది. సో ఇది కదా 3 లక్షల కోట్లతోటి ఏం పీకుతుందండి ఏ దేశం? ఈ 3 లక్షల కోట్లతో మాక్సిమం ఒక 4-5 ఏళ్ళు గడిపేసి, సో దీని తర్వాత ఏం చేస్తారంటే బాధ వేయటం మొదలు పెడతారు. ఇప్పుడు మనం చూసాం, పాప్కార్న్ కి 3 రేట్, పాప్కార్న్ కి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంది, రోజుకు ఒక ట్యాక్స్ వేసేసారు అనుకో, బాధ ఏది మన మీదే కదా. ట్యాక్స్ పెంచే విధంగా చేసేసుకోవటం, ఇంకొక 5 ఏళ్ళకి సస్టైనబుల్ అయిపోవటం. ఆ రోజు మళ్ళీ చర్చ వస్తుంది. దివాలా తీసిన రోజు బీజేపీ చేసిందని కాంగ్రెస్, కాంగ్రెస్ చేసిందని బీజేపీ, బీజేపీ కాంగ్రెస్, ఈ చర్చ నడిచే పరిస్థితి. మీడియా కూడా ఇద్దరు వాళ్ళకి అటు ఇటు 2 తగ్గాలు వార్ అయిపోతుంది. ఇది భయపడే నాలాంటి వాళ్ళు ఒక మాఫియా దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. సిండికేట్, రామ్ గోపాల్ వర్మ నేను అన్నట్టు ఒక సిండికేట్ నడుస్తుంది అన్నాడు. అతను ఎందుకు అన్నాడో తెలియదు, కానీ అతను కానీ సినిమా తీస్తే, రామ్ గోపాల్ వర్మ అన్న వ్యక్తి సిండికేట్ అనే సినిమా తీస్తే బంపర్ హిట్ అవటంలో దేశంలో అదే అవుతుంది. సరే, అంటే మీరు ఇన్ని చెప్తున్నారు, ఆప్ కోఆర్డినేటర్గా మీరున్నారు, బాధ్యతాయుతమైన ప్రొఫెషనల్ కోర్స్ మీరు చదివి దాంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వై డోంట్ యూ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇప్పుడు మేము దీన్ని రాష్ట్రపతికి తీసుకెళ్లాలనేది ప్రపోజల్. ప్లస్ రెండోది మా పార్టీ ఎంపీల ద్వారా కూడా పార్లమెంట్లో దీని మీద చర్చ తీసుకురావాలి. కేజ్రీవాల్ గారిని కలవాలి, వాళ్ళని అప్రూవ్ తీసుకోవాలి. ఇది జరగాలనేది మేము చేయాల్సిన ఎక్సర్సైజు. ఇది చర్చకి వెళ్ళాలి కిందలో. ఇంకా మా ఆప్ కూడా ఉన్న అంటే లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కానీ చార్ట్ అకౌంటెంట్స్ జోన్ అనేది అక్కడ ల్యాక్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కిందకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఆ వేలో మేము ప్రయత్నిస్తాం. బట్ ఇది చర్చకి రావాలనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, శ్రీలంక చిన్న దేశం, దివాలా తీస్తే శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని చంద్రబాబు గారు అన్నారు కదా. శ్రీలంక చిన్న దేశం, దివాలా తీస్తే దాన్ని ఆదుకోవడానికి ఇండియా ఉంది లేదా అమెరికా ఉంది. బట్ మనం 150 కోట్ల జనాభా ఉన్న దేశం. మనం దివాలా తీస్తే మనల్ని దేవుడు కూడా ఆదుకోలేడు. ఎందుకంటే ఈ దేశమే ఫుడ్ కోసం బతికే దేశం ఇదంతా కూడా. దివాలా తీస్తే ఇక్కడ అవుట్ రైట్గా ఉండదు. అగ్రికల్చర్ వ్యానిష్ మీరు చూస్తే ఓళ్ళలో తెలుస్తుంది. 100 మందిలో 10 మంది కూడా అగ్రికల్చర్ చేయట్లేదు. వాళ్ళందరూ కూడా సర్వీస్ సెక్టర్కి వచ్చేసి మొత్తం ఎకానమీ కొలాప్స్ అయితే అవుట్ రైట్గా దేశం తట్టుకునే పరిస్థితి ఉండదు కదా. భవిష్యత్తు మనుగడ అనేది ప్రశ్నార్థకమైనప్పుడు దీని మీద ఇన్ఫ్లేషన్ కూడా దుర్మార్గంగా పెరిగిపోయింది. ఇప్పటికే మీకు నిన్న చెప్పాలి, జీడిపి క్యాలిక్యులేషన్ నేను చూస్తే 100% జీడిపి ఉంటే 58% మన నుంచి వచ్చే ఖర్చులు ఉన్నాయి. జీడిపి పెరగటం అంటే ఆదాయం పెరిగి ఖర్చులు పెరగటం అనేది వేరు. ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెంచి లేదా జిఎస్టీలు పెంచి ధరలు పెంచడం వల్ల వచ్చిన ఖర్చులు పెరగటాన్ని అది దారుణం కదా. అది అంటే జీడిపి 6% అంటున్నారు, దాంట్లో నిజంగా ఆదాయం పెరగటం వల్ల పెరిగిందంతో లేదు. ఈ 6% మన ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగింది కానీ కనపడుతుంది అనుకో. ఆబ్వియస్గా అది రూపాయి చూడు 80 దాటిపోయింది, అది 100 దాకా. రూపాయి ఎందుకు పోతుంది? మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా పోయినాయి. ఇవన్నీ సిమ్టమ్స్. అంటే ఒక మనిషి చచ్చిపోతాడు అన్నాం కానీ సిబిపి రిపోర్ట్లో
ఈ ఫ్యాక్టర్స్ ఒక్కొక్క ఏదైతే ఏదైతే ఆ వస్తుంది. రేంజ్ ఏదైతే తప్పుతా ఉంటుందో ఆ రేంజ్ తప్పినప్పుడు అలర్ట్ వస్తుంది కదా. ఆర్టికల్ కూడా ఇవే అంటే ఒక ఫైనాన్షియల్ ఇండికేటర్స్ అంట, అదే నీతి ఆయోగ్ ఇచ్చిన వాటిల్లో రెవెన్యూకి ఇండికేషన్ నీతి ఆయోగ్ ఇచ్చింది. మీ దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. సో మీరు యాంటిసిపేట్ చేస్తున్నారా ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, అయ్యా మేము దివాలా తీయబోతున్నాం, 360 ప్రయోగించి మమ్మల్ని సరిదిద్దటానికి, చక్కబెట్టడానికి మా ఆర్థిక వ్యవస్థని, మా ఆర్థిక పరిస్థితిని, మా రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని చక్కబెట్టడానికి మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పి కేంద్ర సంస్థల్ని అడిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అడిగితే రాజకీయంగా జూరు అయిపోతారు కాబట్టి వాళ్ళు అడుగురు. అలాగే ఇప్పుడు వైసీపీ వచ్చేకి నేను పథకాలు అమలు చేశాను, మీరు అమలు చేయలేదన్న ఒకే చర్చ. అంటే నేను రాష్ట్రాన్ని నాశనం చేశాను, నేను చంపేశాను, పొడి చేశాను, ఆ డిస్కషన్. బటన్లు నొక్కి 12 బటన్లు నొక్కి రాష్ట్రాన్ని నాశనం చేసి 12 లక్షలు అనేది కూటమి క్లెయిమ్. కానీ తీరా మోస్ట్ అసెంబ్లీలోకి వచ్చేప్పుడు 6 లక్షల కోట్లు అన్నారు. 10 లక్షల కోట్లు మొత్తం ఇంక్లూడింగ్ అన్ని కలిపి. అసెంబ్లీలో 6 లక్షల కోట్లు ఎందుకు చెప్పింది? అది 6 లక్షలు ప్రత్యక్షం, పరోక్షం అంటే కార్పొరేషన్ ద్వారా 10 లక్షలు పెండింగ్ బిల్లులు. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పట్టింది. అవును, వీళ్ళకి ఎన్ని ఏళ్ళు పడుతుందండి? వీళ్ళకి కూడా నాకు తెలిసి 3 years సరిపోతుంది వాళ్ళకి. రైట్. సో 10 లక్షల కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి కాదు, అంతకుముందు 4 లక్షలు. జగన్మోహన్ రెడ్డి సరాసరిగా 5 ఏళ్లలో ఒక 6 లక్షల కోట్లు చేశాడు. అంటే సంవత్సరానికి ఒక 1,20,000 కోట్లు, వీళ్ళు సంవత్సరానికి ఒక 2 చేస్తారు. వీళ్ళు చేస్తారు 5 ఏళ్ళు, ఆబ్వియస్గా 5 రోజులు 10, అంటే ఆ 10 కాస్త 20 అవుతుంది. రైట్. మరి ఆయన బటన్లు నొక్కాడు కదా, వీళ్ళు బటన్లు కూడా నొక్కట్లేదుగా. సో ఇప్పుడు వీళ్ళు కూడా బటన్లు నొక్కడానికి ఖర్చులన్నీ కూడా పెట్టే పరిస్థితి. వీళ్ళు కూడా అదే బటన్లే కదా. ఇప్పుడు ఆయన అమ్మఒడి అంటే తల్లికి వందనం, ఆయన రైతు భరోసా, వీళ్ళు డాట్ చేస్తున్నారు కదా, డ్రాగన్ చేస్తున్నారు కదా. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం కొంచెం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉందని నేను అనేది. ఒక మేనిఫెస్టో డిసైడ్ అయినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎగ్జాంపుల్ వృద్ధాప్య పెన్షన్ ఉంది, 2,000 సరిపోతుంది కదా, దాన్ని 4,000 చేసేది. పోనీ ఆ వృద్ధాప్య పెన్షన్ ఎవరికి ఇవ్వాలి? నేను ఎగ్జాంపుల్, మా మదర్ కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకునేది. నీకెందుకు వృద్ధాప్య పెన్షన్ అంటే అది ఇస్తున్నారు తీసుకుంటాం కదరా అనేది. అంటే థింక్ చేయండి, ఒక చార్ట్ ఉండంటే నేను ఇచ్చేవాడిన మళ్ళీ మా మదర్ అంటే ఆ వృద్ధాప్య పెన్షన్లో కూడా 100లో 20% ఎవరన్నా పేరెంట్స్ లేని వాళ్ళు, లేదా ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు, లేదా రైతు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఓకే. మొత్తం 100% తీసేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు యుఎస్లో, అమెరికాలో అన్ని దిక్కులు ఉంటారు. ఇక్కడ వృద్ధాప్య పెన్షన్ తీసేసుకునే పరిస్థితి. ఇవన్నీ రివ్యూ చేయలేదు కదా. రివ్యూ చేస్తే ఓట్లు పోతాయి, ఇవన్నీ చేయట్లేదనే కదా మేము చెప్పదలుచుకుంది. ప్రతి రూపాయి ధర్మకర్తలా పనిచేయాలి. ఒక సీఎం అంటే రాష్ట్రానికి ధర్మకర్తే, జవాబుదారితనం ఉండాలి. అయ్యా నాకు ఇంత వచ్చింది, ఇంత పెట్టా, వీటిల్లో దీనికి పెట్టా, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది, దీనివల్ల సాంఘిక అభివృద్ధి జరుగుతుంది. అది నేను చెప్పేది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఒంగోలు హాస్పిటల్ ఆక్సిజన్ లేకుండా చచ్చిపోవటం అంటే మీకు ఏమన్నా ఊహిస్తారా? నేను వెళ్ళి చూసా లిటరల్గా. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరన్నా కానీ ఐసీయూకి వెళ్తే పేదవాడు కళ్ళు ఎదుటిగానే చచ్చిపోతారు. వాడు కరెంట్ ఉండదు, ఐసీయూ పని చేయదు, సడన్గా 1/2 అవర్లు ఉంటే మా రిలేటివ్ పిల్లలు చనిపోయి చూస్తాను నేను. ఇట్లాంటి పరిస్థితి, మౌలిక సదుపాయాలు కూడా లేదంటే సాంఘిక అభివృద్ధి లేదు ఒక సైడు, రెండోది వచ్చి కప్పులు పెరుగుతా ఉన్నాయి, ఆర్థిక అభివృద్ధి లేదు. ఇవన్నీ కూడా అరాచకమే కదా. అరాచక ఆర్థిక విధానం కాబట్టి ఇది ఒక మాఫియా, ఆర్థిక మాఫియా రాజకీయాలు. యు డిమాండ్ ఫర్ 360 ఆర్టికల్ ఇన్వోక్ చేయాలి. సో నేను దీన్ని ఆల్రెడీ మా పార్టీలో చర్చ తెచ్చి ముందు మా రాష్ట్ర అధ్యక్షుడు మేమందరం కూడా చర్చ డిస్కస్ చేస్తాం. దీన్ని మేము ఒక ఫైన్ మార్నింగ్ ఢిల్లీ వెళ్ళి మా కేంద్ర నాయకత్వానికి ఎక్స్ప్లెయిన్ చేసి, మోస్ట్లీ మేమైతే ఆర్టికల్ 360 పెట్టడానికే మేము రాష్ట్రపతిని కలిసి మా రాష్ట్రాన్ని చక్కదిద్దుందనేది మేమే చేయగలం, ఇంకెవరు కూడా థాట్ ప్రాసెస్లో లేరు కాబట్టి. అది థ్యాంక్ యూ నైతి మహేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, ఆర్థిక వ్యవహారాల నిపుణుడిగా, ఆంధ్రప్రదేశ్ ఆప్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వర గారు చెప్తున్నది అంటే విస్తరించి మరీ చెప్పారు. ఒక్కొక్క అంశాన్ని ఇలా విడమర్చి చెప్పారు. మనం చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది మన ఆర్థిక పరిస్థితి, మన ఖజానా పరిస్థితి. ఏ క్షణంలో అయినా ఈ ఖజానా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. దాన్ని ఆ గుండెని మరి రెగ్యులర్గా ఫంక్షన్ చేయించాలంటే ఆర్థిక ఎమర్జెన్సీ, దానికి సంబంధించి ఆర్టికల్ 360ని ఇన్వోక్ చేయాలి. అప్పుడే ఈ రాష్ట్రం కొంచెం గాడిలో పడుతుంది. ఓవర్ నైట్ అద్భుతాలు జరుగుతాయని ఆయన అంటలేదు, కొంచెం గాడిలో పడుతుంది. అలాగే ఈ బటన్లు నొక్కటాలు, సంక్షేమ పథకాలు అనేవి వాటికి ఉండే విస్తృతి ఏంటి, వాటికి ఉండే పరిధి ఏంటి కూడా సమగ్రంగా వివరించి చెప్పారు. రాష్ట్రాలకు శుద్ధులు చెప్పే కేంద్రం గడిచిన 10 ఏళ్లలో చేసిన 200 లక్షల కోట్ల అప్పు మాట ఏంటని నిలదీశారు. ఏదైనా రూపాయి
నిన్ను నువ్వే రక్షించుకోవాలి, బయట వాళ్ళు వచ్చి ఎవరు రక్షించే అవకాశం లేదు, దేవుడు కూడా రక్షించలేడు వన్స్ ఇంతగా డిటీర్ అయిపోతే ఈ పరిస్థితి. ఈ విషయంలో మరి రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ పెద్దలు ఏ రకంగా ఆలోచన చేస్తారనేది వేచి చూడాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ నైతి మహేశ్వరరావు గారు. థ్యాంక్స్.